హలో అండి, నమస్తే. ఈరోజు అయితే చీర బ్లౌజ్కి మిర్రర్ వర్క్ వేద్దాం అనుకుంటున్నాను. ఇది అయ్యప్ప స్వాములు ఇచ్చిన చీర. దీనికైతే నేను కలర్ కాంబినేషన్లో ఇచ్చి దారాలతో మిర్రర్ వర్క్ వేద్దాం అనుకుంటున్నాను. మనం ఇంట్లోనే ఈజీగా వేసేసుకోవచ్చు. మార్కింగ్, స్టిచ్చింగ్, కుట్టడం ఎలా అనేది అయితే మొత్తం ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈజీగా నేర్చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వరకు అయితే చాలా ఈజీ అవుతుంది. కొత్త వారి కోసమనైతే వీడియో చేస్తున్నాను. చీర అయితే చాలా బాగుంది. ఈ చీర కాస్ట్ ఎంత ఏంటనేది లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. యూజ్ అయ్యే వీడియో అందరికీ. ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయ్యి ఉన్నాయి ఈ చీరలు అయితే. ఓనంకి కట్టుకుంటారు కేరళ వాళ్ళు, ఇప్పుడు అందరూ కట్టుకుంటున్నారు. ఈ కొంగు అయితే ఇలా వచ్చింది. కలర్ కాంబినేషన్లో ఇచ్చుదారాలతో ప్లెయిన్ శారీ కదా, ఇచ్చుదారాలతో మనము మిర్రర్ వర్క్ కానీ వేసుకున్నామంటే బ్లౌజ్ గ్రాండ్ లుక్ వస్తుంది. ఫంక్షన్కి, పార్టీ వేర్లకి చాలా బాగుంటుంది. ఇది ప్లెయిన్గా సింపుల్గా చీర కనిపిస్తుంది కానీ కట్టుకుంటే చాలా లుక్ వస్తుంది. నేను 80 సెంటీమీటర్ క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. చీరలో నుంచి ఎక్కువ తీసుకోవట్లేదు, మీటర్ అయితే తీసుకోవట్లేదు. ఎందుకంటే చీర బాగా పొడుగున్నది, సరిపోతుందని అయితే తీసుకున్నాను. రెండు సైడ్లు ఒకే బార్డర్ వచ్చింది కాబట్టి మనం రెండు సైడ్లు హ్యాండ్స్ తీసుకుంటే తక్కువ క్లాత్ తీసుకున్నా కానీ సరిపోతుంది. ఒక సైడ్ బార్డర్ పెద్దగా వచ్చి ఒక సైడ్ చిన్నగా వస్తే మనము హ్యాండ్స్ అనేవి ఒకేసారి తీయాలి, ఒక సైడే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా 80 సెంటీమీటర్స్ కాబట్టి సరిపోదు. ఇలా నాలుగు మడతలు వేస్తే, అందుకని నేనైతే ఒక సైడ్ తీసుకుంటున్నాను. అలానే కొంగు కూడా డిజైన్ కుడదాం అనుకుంటున్నాను కిందకి ఇచ్చుదారాలతో. అది తర్వాత కూడా వీడియో అప్లోడ్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడైతే ఇచ్చుదారాలు కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. గ్రీను, పింకు, గోల్డ్ తీసుకుందాం అనుకుంటున్నాను. మన ఇష్టం, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్. రెండు కలర్లతో కూడా వేసుకోవచ్చు. లాస్ట్ వరకు చూస్తే ఎలా వేయాలి ఏంటన్నది అయితే ఈ వీడియో చూడండి. బయట పెడితే చాలా డబ్బులు తీసుకుంటారు మిర్రర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ. మనమే ఇంట్లో ఈజీగా వేసేసుకోవచ్చు. బ్లౌజ్ని అయితే నేను హ్యాండ్ ఒక సైడే తీసుకుంటున్నాను, ఎందుకంటే ఎక్స్ట్రా ఖర్చులు పడకుండా రెండు వైపులు రెండు చేతులు అయితే కట్ చేసి తీసుకుంటున్నాను. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా తీసుకున్నామంటే ఖర్చులు లేకుండా మనకి చమక దగ్గర ఖర్చులు పడవు. నీట్గా బ్లౌజ్ ఉంటుంది. రెండు వైపులు ఒకే బార్డర్ ఉంది కాబట్టి ఒక సైడ్ పెద్దగా ఒక్కొక్క సైడ్ చిన్నగా అయితే మనం కొంచెం ఎక్స్ట్రానే క్లాత్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒకే సైడు రెండు చేతులు, రెండు హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆది బ్లౌజును రివర్స్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా చమక దగ్గర కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. బ్లౌజ్తోనే మార్కింగ్ చేస్తున్నాను, టేప్ అయితే వాడట్లేదు. ఓన్లీ బ్లౌజ్తోనే చేస్తున్నాను. ఇది ఎంత రాదు అనుకునే వారికైనా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు, కుట్టుకోవచ్చు. రెండు వైపులా మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే వర్క్ వేసుకుంటాం కాబట్టి. రెండు వైపులా ఎప్పుడైనా మనం డిజైన్ వేసుకున్నప్పుడు రెండు వైపులు కూడా మార్క్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకొని కట్ చేయకూడదు. కట్ చేయకుండానే ఇలాగ మార్కింగ్ వేసుకొని వదిలేసుకోవాలి. ప్రింట్కి ఇచ్చి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా. మిర్రర్ వర్క్కి ప్రింట్ అవసరం లేదు, మనకు నచ్చినట్టు మనం వేసుకోవచ్చు. ప్లెయిన్ శారీ కాబట్టి చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. మంచి కలర్ కాంబినేషన్ వేసుకున్నామంటే చీరలో ఉన్న కలర్ కాంబినేషన్ దారాలే వేసుకోవాలి, అప్పుడే బ్లౌజు గ్రాండ్ లుక్ వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయాయి కదా, వెనక పార్ట్ తీసుకోవడానికి స్ట్రేట్గా అయితే ఒక లైన్ వేస్తున్నాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. వెనక పార్ట్ చూడండి, షోల్డర్ దగ్గర నుంచి కింద భాగం వరకు ఇలా ఎంత పొడుగు ఉందో అంత పొడుగు చూసుకొని ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగు అంటే ఖర్చుల కోసం. అలానే షోల్డర్ దగ్గర 3 వేలు పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ ఎంత ఉన్నది అనేది అయితే తీసుకుంటున్నాను. మనం బ్లౌజు ఎంత లూజ్ ఉందో అంత తీసుకొని ఎక్స్ట్రా ఒక 2 ఇంచుల వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చుల కోసము. అప్పుడు మనం స్టిచ్చింగ్ దగ్గర మిగిలినా పర్వాలేదు, కానీ అంటే కరెక్ట్గా అయితే ఉండకూడదు. కొంచెం ఎక్స్ట్రా ఉంటేనే మనకి ఎప్పుడైనా బ్లౌజు టైట్ అయినా లూజ్ అయినా సెట్ అవుతుంది. ఇప్పుడు వెనక కప్పు కోసం షోల్డర్ దగ్గర మార్క్ చేసుకొని షోల్డరు వెడల్పు అయితే తీసేసుకున్నాను. ఇలా షోల్డర్ దగ్గర 3 వేలు పెట్టి తీసుకున్నాం కదా, అక్కడి నుంచే షోల్డరు స్టిచ్చింగ్ దగ్గర వేసి ఇలా మార్కింగ్ ఎలా ఉన్నది అన్నది అలానే వేసుకొని మార్క్ చేసుకోవాలి. చమక భాగము మనకి ఎలా రౌండ్ వచ్చిందో అలానే మార్కింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. ఇలా మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఇలా వేసుకోవాలి.
నాకు జాన్ అయితే సగం భాగం మార్కింగ్ సరిపోతుంది, అందుకని అయితే జానడ తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎంత స్టిచ్చింగ్ దగ్గరికి ఎంత ఉందన్నది మార్కింగ్ చేసుకొని ఆమ్ రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు వెనక కప్పు బ్లౌజ్ మనకి ఎంత ఉన్నది అనేది తీసుకొని అక్కడికి ఒక 4 వేల దగ్గర మార్కింగ్ చేసుకుంటే డీప్ నెక్కి మార్కింగ్ వస్తుంది. ఇలా చిన్న చిన్నగా డాట్స్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ వేసుకొని రౌండ్ తీసుకోవాలి డీప్ నెక్కి. ఇలా రౌండ్గా రాని వాళ్ళు చిన్న ప్లేట్ అయినా కప్ అయినా పెట్టి రౌండ్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది, రౌండ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు మొత్తం వేసేసుకున్నాం కదా మార్కింగ్, రెండో వైపు కూడా సేమ్ వేసుకోవాలి. మామూలుగా కట్ చేసేదానికైతే ఒక సైడే సరిపోతుంది, మనం డిజైన్ వేస్తాం కాబట్టి రెండు వైపులా మార్కింగ్ వేసుకోవాలి. ఈ వచ్చేదానికి లైట్గా కనిపిస్తుంది, నేను దానిపై నుంచే మార్కింగ్ వేసేసుకుంటున్నాను. ఒకవేళ దలసరి క్లాత్ అయితే కనిపించకపోతే మళ్ళీ కొలుసుకొని మార్కింగ్ వేసుకోండి. ప్లీజ్ మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను, మా ఛానల్ని సపోర్ట్ చేసి అన్ని వీడియోస్ చూడడానికి అయితే ట్రై చేయండి. చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, కావాలనుకునే వారికి అయితే షేర్ చేయండి. శ్రీరామ ఆల్ ఇన్ వన్ అంటే అన్ని వీడియోస్ ఉంటాయి. చూడండి, రెండు వైపులా ఒకేలా వచ్చింది. ఇప్పుడు దీన్ని కట్ చేయొద్దు, మార్కింగ్ అయితే కొంచెం ఇంకా కనిపించే విధంగా అయితే వేసేసుకోవాలి. వెనక పార్ట్ అయింది, హ్యాండ్ అయింది కదా ఒక సైడు, ఇంకొక సైడ్ హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్లాత్ పైన మనము లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, లైనింగ్ క్లాత్ కట్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా క్రాస్గా పెట్టి మార్కింగ్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది. దీనికి కూడా మనం రైట్ సైడ్ డిజైన్ వేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ అయింది, వెనక పార్ట్ అయింది, ఫ్రంట్ పార్ట్ అయింది. ఇంకో హ్యాండ్ కూడా ఇటు సైడ్ అయితే లాస్ట్కి తీసేసుకోవచ్చు. చూడండి, నేను వేసే విధంగా మలుసుకొని హ్యాండ్ తీసేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ. రెండు వైపులు మార్కింగ్ చేసుకొని ఫస్ట్ మనం హ్యాండ్ ఎంతవరకు కొలపెట్టుకున్నామో అంతవరకు కొలపెట్టుకొని మార్కింగ్ వేసుకుంటే 2 హ్యాండ్స్ రెడీ అయినట్టే. దీనిపైన మనం మిర్రర్ వర్క్ డిజైన్ మనకి ఎలా కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు. ఇది ఫుల్ వీడియో లాగ్ అవుతుంది కాబట్టి ఇక్కడికైతే వీడియో స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే మిర్రర్ కుట్టడం ఎలా అనేది అయితే అప్లోడ్ చేస్తాను. ఈ చీర కాస్ట్ వచ్చేసి 1150 రూపీస్ అండి, అంటే 1150 రూపాయలు. ఎక్కువైందో తక్కువైందో కామెంట్ చేయండి. మాకైతే ఇది స్వాములు ఇచ్చిన చీరే, నేను తీసుకోలేదు. ఇలా అయితే మొత్తం మార్కింగ్ చేసుకోవాలి. డిజైన్ కోసం కుట్టాలనుకుంటే కట్ చేయకంటే ఇలానే ఉంచుకొని ఫ్రేమ్ పెట్టి ఈచ్ దారాలతో కలర్ కాంబినేషన్తో అయితే మనము బ్లౌజ్ కుట్టుకోవచ్చు. ఇవ్వండి మిర్రర్స్ అయితే నేను ఇవి అతికించి డిజైన్ అయితే వేస్తాను. ఈచ్ దారాలు మిర్రరు గమ్ముంటే చాలు మనకు హెవీ వర్క్ బ్లౌజ్ రెడీ అవుతుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో పెద్దగా అయిపోతుంది అనేసి అయితే స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, తప్పకుండా చూడండి. గమ్మతికించుకోవాలి. ఫస్ట్ మనము డిజైన్ ఎలా వేస్తున్నామో అలా మిర్రర్స్ గమ్మతికించుకుంటే మనము ఇచ్చిదారాలతో కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. కొత్తగా నేర్చుకునే వారికి అయితే ఈ వీడియో చేశాను. తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అయితే మిర్రర్ వర్క్ అయితే వేస్తాను, డిజైను వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.